యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. శుద్ధ హృదయులు అంటే ఇప్పుడున్న ఈ లోకంలో పాపమేమీ లేనివారు అని కాదు. అలా అయితే ఈ భూమి మీద ఉన్నవారు ఎవరునూ ఎన్నడూ దేవుణ్ణి చూడరు. శుద్ధ అంటే కల్మషం, దోషం లేకుండా అని కూడా అర్థాన్ని ఇస్తూ ఉంది. అందువల్ల శుద్ధ హృదయం ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్థితిని, అంటే నింద లేకుండా యథార్థంగా, కపటము లేకుండా ముక్కుసూటిగా, ఉద్దేశాలు, తలంపులు, భక్తి భావాల విషయంలో రెండు మనస్సులు లేకుండా, మోసం, అంధకారం అనేటువంటివి లేకుండా ఉన్న హృదయం అని చెప్పుకోవచ్చు. మన బ్రతుకులో బయట విషయాలు శుద్ధంగా చేసుకుంటే సరిపోదు, మనం మన అంతరంగంలో పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది నా వాక్యాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించే మంచి హృదయంతో దేవుని సన్నిధిలో ముందుకి కొనసాగే ధన్యతని, కృపని ఈ దినాన దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా అంతరంగములో శుద్ధ హృదయాన్ని కలిగి మేము నీ కొరకు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ నీ ముఖ దర్శనం చేసేవారుగా ఈ దినాన నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.